ఏమండోయ్, ముక్కనుమ రోజు స్నానం చేయకపోతే దురదలు వస్తాయంటే మీకు ఎవరికైనా తెలుసా? పైగా మా వీధిలో ముక్కను కూడా పొద్దున్నే మామూలు అడవాడు ఉండదు. రథం ముగ్గేసి రోడంతా ఇచ్చేస్తారు. అది షూట్ చేసే టైం లేదు. ముక్కనుమ రోజుని 3 కార్లలో 30 మందిని కుక్కేసి రాజపల్లిలో ఉన్న అరుణాచల స్వామి టెంపుల్ కి అయితే వెళ్తున్నాం. ఈ టెంపుల్ అయితే కాకినాడ జిల్లా పత్తిపాడు మండలంలో ఆంధ్ర అరుణాచలం అని కూడా అంటారు, రాజపల్లిలో ఉంటుంది. ఏలేశ్వరం గ్రామం నుంచి అయితే కరెక్ట్ గా హాఫ్ అన్ అవర్ లో రాజపల్లిలో అయితే ఉంటాము. చూడాల్సిన టెంపుల్ ఏదైనా ఉందంటే ది బెస్ట్ మోస్ట్ టెంపుల్ అని చెప్పొచ్చు. ఈ క్షేత్రంలో అరుణాచలేశ్వర స్వామి ఆలయంతో పాటు 8 ఉప ఆలయాలు కూడా ఉన్నాయి. అవి ఏమనగా అతికుచాంబ ఆలయం, విఘ్నేశ్వరుడు ఆలయం, కుమారస్వామి ఆలయం, కాలభైరవ ఆలయం, శ్రీ లక్ష్మీ హయగ్రీవ ఆలయం, దక్షిణామూర్తి ఆలయం, సూర్యనారాయణమూర్తి ఆలయం, నవగ్రహ ఆలయాలు ఉన్నాయి. ఈ రోజైతే మేము పండుగ రోజు వచ్చిన వల్ల నందికి రకరకాల పిండి వంటలతో దండలు వేసి ఇక్కడ అయితే ఇలాగా ఆనవాయితీగా ప్రతి ఏరు చేస్తారంట. మేమైతే ముక్కనుమ రోజున వచ్చాము. చూడడానికి చాలా ఆశ్చర్యంగా అనిపించింది మాకు. ఇక ఆలయం లోపలికి వస్తే కుడివైపున కొన్ని దేవతామూర్తుల విగ్రహాలు అండ్ మునులు ఋషుల విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇవైతే ఇక్కడ ఎందుకు ఉంచారు అనేది నాకైతే క్లియర్ గా తెలియదు. ఏ వీడియోలో కూడా ఎవరు కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అక్కడ కూడా నేను ఏంటనేది కనుక్కోలేదు. కానీ అన్ని చక్కగా అలంకరించి కుడివైపున అటు ఇటు కూడా చాలా విగ్రహాలు ఉన్నాయి. ప్రతి రోజు కూడా నిత్యం పూజ అయితే జరుగుతుందండి. ఈ ఆలయంలో అంత పరమేశ్వరుణ్ణి అంత మహిమ ఉంటుంది. ఇంకో నెల రోజుల ముందు ఏదైనా ఒక కోరిక కోరుకుని నెల రోజులకు మళ్ళీ వచ్చేసరికి ఆ కోరిక అయితే తిరుగుతుందని ఇక్కడ వారి నమ్మకం. ధ్వజస్తంభం చుట్టూరు ఈ పూల మొక్కలు చూస్తే ఎక్కడ లేని ప్రశాంతత అనిపించింది నాకైతే. ఆ టెంపుల్లో అలా కూర్చొని లేవాలనిపించలేదు నాకు. ఇక అలా బయటకు వస్తే కోనేరు, చుట్టూ కోనేరు మధ్యలో కూడా అమ్మవారి విగ్రహం అయితే ఉంటుంది. ఇలా అలా పక్కకు వెళ్తే శివుని విగ్రహం ఉంటుంది. చాలా మంది చూడాల్సిన ప్లేస్ అండి ఇది. ఒకే చోట చాలా టెంపుల్స్ అయితే ఉంటే మనకి ఎక్కలేని ప్రశాంతత అనిపిస్తూ ఉంటుంది టెంపుల్ ని చూస్తే. అండ్ టెంపుల్లో అందరూ పూజారులు ఏంటి అందరూ కూడా పిల్లల్ని పెద్దల్ని అందరూ చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. ఇది శ్రీ అరుణాచలేశ్వర స్వామి మందిరం. ఈ ట్రస్ట్ అరుణాచలేశ్వర స్వామి వారి ట్రస్ట్ నుంచి అయితే నడపబడుతుంది. ఇదైతే ఇక్కడైతే ఇలా లోపలికి వెళ్ళాలని ఇలా కృష్ణ మందిరం ఒకటి ఉంది. ఇదైతే రమణ మహర్షి వారి స్వామివారి ఆలయం. లోపలికి వెళ్తే రమణ మహర్షి వారు అయితే మనకైతే దర్శనమిస్తారు. ఈ రమణ మహర్షి దేవాలయం పక్కన అయితే ఒక హౌస్ అయితే ఉంది. అలాగే వాళ్ళకి వసతి గృహాలు, ఇలా చాలా రకాల గృహాలు అయితే ఉన్నాయి. చాలా మంది వృద్ధులు అయితే ఉన్నారు. ఒక 25 వరకు ఇక్కడ అయితే ఆవులు ఉన్నాయి. నేను చూసినంత వరకు ప్రతిదీ కూడా చాలా ఆరోగ్యంగా ఉంది. ఫైనల్లీ ఇంకా ఈ టెంపుల్ లో ఇలా అయితే గడిచింది. తర్వాత పత్తిపాడు గ్రామంలో సంతోష్ మాత టెంపుల్ కి వెళ్తే వెళ్ళాం. వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.